గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముద్దరు కొబ్బరికాయ తీసుకొని దాన్ని అలా తురుముకోవాలి. అది ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గోధుమ నూకను బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు చేసుకొని ఇవి రెండు మిక్స్ చేసుకోవాలి. అండ్ తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్ తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి. సో ఇదంతా మనం ఆ లోపల ఫిల్లింగ్కి రెడీ చేసుకున్నాం అనమాట. సో ఫిల్లింగ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు జల్లించిన మైదా పిండిని తీసుకోవాలి. సో మనకి ఎన్ని కావాలంటే అన్ని క్వాంటిటీ అని ఏం లేదు. సో ఆ మైదా పిండిని గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోవాలి. సో గోరువెచ్చని నీళ్ళతో కలపడం వల్ల అవి మెత్తబడిపోకుండా ఉంటాయి. అంటే ఫ్రై చేశాక మనం అవి తినేటప్పుడు సాగుతూ ఉంటాయి మెత్తబడిపోయి. సో అలా అవ్వకుండా ఉండడానికి గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోవాలన్నమాట. ఇది ఒక మంచి టిప్. సో అలా కలుపుకున్న పిండితోని పూరీ సైజ్ బాల్స్లా చేసుకోవాలి. చిన్నది కాదు, అలానే పెద్ద పూరి కూడా కాదు, మీడియం సైజ్ పూరీలా చేసుకోవాలి. సో ఇలా పూరీ చేసుకున్నాక ఏదైతే ఫిల్లింగ్ మనం చేసుకున్నామో దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో పూరీ సైజ్ బట్టి ఫిల్లింగ్ యాడ్ చేయండి, మరీ ఎక్కువ అయిపోతే బయటకు వచ్చేస్తుంది. సో అలా యాడ్ చేసుకున్న పూరీని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఫోల్డ్ చేసుకున్నాక చుట్టూ టైట్గా ప్రెస్ చేసుకోవాలి ఎడ్జెస్ని. సో ఆ ఫిల్లింగ్ బయటకు రాకుండా ఉంటుంది. అలా టైట్గా ఎడ్జెస్ని ఫోల్డ్ చేసుకొని ప్రెస్ చేశాక ఇలాగ మన హ్యాండ్తోనే డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు బయట చాలా మోడల్స్ వస్తున్నాయి కానీ అవన్నీ నాకు అంత నచ్చలేదు. సో ఇలా చేతితో చేసుకునేదే చాలా మంచి షేప్ వస్తుంది, మంచి డిజైన్ కూడా వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నాను. చూడండి డిజైన్ ఎంత బాగా వచ్చిందో. సో ఈ ఫిల్లింగ్లో యాలకులు వేసుకోవాలి, నేను మర్చిపోయాను. సో దానివల్ల మంచి టేస్ట్ ఫ్లేవర్ కూడా వస్తుంది. సో ఇలా యాడ్ చేసుకున్నాక అన్నీ అయితే ఇలా రెడీ చేసుకున్నానండి. పిండి వంటలు అనుకుంటాం కానీ ఎంత పెద్ద ప్రాసెస్ అండి ఇవన్నీ చేయడానికి. చేయడం ఎంత కష్టమో బట్ తినడం అయితే చాలా ఈజీ. సో ఇవన్నీ ఇలా రెడీ చేసుకొని ఇప్పుడు వీటినేమో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చూడండి అన్నీ చాలా నీట్గా వచ్చాయి. సో కళాయిని ఫస్ట్ వేడి చేసుకోవాలి. ఇదొక మంచి టిప్, అందరూ గుర్తుపెట్టుకోండి. కళాయిని వేడి చేశాక ఆయిల్ వేసి ఏవైనా ఫ్రై చేస్తే కిందన అంటుకోదనమాట. బూర్లు వడ్డలు చేసినప్పుడు చాలామందికి అంటుకొని బూర్లు అయితే చీరికిపోయి మొత్తం ఆయిల్ అంతా స్పాయిల్ అయిపోతుంది కదా. సో అలాంటి వీటికి ఇది ఒక మంచి టిప్. మీరు ఈసారి ఒకసారి ట్రై చేసి చూడండి, దానివల్ల మీకు యూజ్ ఉంటుంది. ఆయిల్ వేసి మరిగించాలి. సో మరిగించిన ఆయిల్లోని ఇప్పుడు మనం చేసుకున్నవి అందులోకి వేసి ఫ్రై చేసుకుంటాం. సో చూడండి డిజైన్ అయితే ఎంత బాగా కనిపిస్తుందో కదా. సో వీటిని అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ స్టార్టింగ్ కొంచెం హైలో పెట్టండి, తర్వాత కొంచెం మరీ లో ఫ్లేమ్ కాదు, హై ఫ్లేమ్ కాదు, మీడియంలో పెట్టుకోండి. లేదంటే ఆయిల్ మాడిపోవడం అలా అవుతూ ఉంటుంది. సో గోల్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకే వేయించండి, మరీ డీప్ ఫ్రై చేసేయకండి. సో ఇలా కజ్జికాయలు అయితే రెడీ.